హల్లెలూయా. స్టాండ్ ఉంది, మర్చిపోయాను. నీ బైబిల్లో మర్చిపోయాను, ఎత్తిపెట్టినా మర్చిపోయాను. హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రం. మనం పోయిన వారం కూడా ఓరేపు పర్వతం బట్టి ధ్యానించుకుంటున్నాం. ఈరోజు కూడా అందులో ఒక భాగం, మూడో భాగం చూడండి. కీర్తన 29వ అధ్యాయం 4వ వచనం చూస్తే, కీర్తనలు 29వ అధ్యాయము 4వ వచనం, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం కలిగినది. పోయిన వారం మనం బలం గురించి ధ్యానించుకున్నాము. ఈ వారము ప్రభావము. హల్లెలూయా. చూడండి, కీర్తనలు రాసిన కీర్తనల గ్రంథము, కీర్తనలు 29వ అధ్యాయము 4వ వచనం, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం కలిగినది. హల్లెలూయా. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 29వ అధ్యాయము 4వ వచనం, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం కలిగినది. హల్లెలూయా. ఏమంటే యెహోవా స్వరము? పోయిన వారం బలం కలిగి ధ్యానించుకున్నాము. ఈ వారం యెహోవా స్వరం ప్రభావము. హల్లెలూయా. ప్రభావము. కీర్తన 8వ అధ్యాయము, కీర్తన 8వ అధ్యాయము 1వ వచనం చూస్తే, చూడండి, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనబరిచేవాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగినది. ఆమేన్. ఏమంటారు? నామము ప్రభావం కలిగిన ఆయన నామం. హల్లెలూయా. భూమి అంతటా, భూమి మీద అంతటా, సృష్టి భూమి అంతటా యేసు నామము బలము కలిగినది. ఆమేన్. ఎవరి నామము? యేసు నామం. యేసు నామం. హల్లెలూయా. భూమి అంతటా, ఏమంట? భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగినది. ఆమేన్. కనుక యేసు నామం శక్తి, యేసు నామం బలం, యేసు నామం ప్రభావం కలిగినది. ఆ రోజులు చూస్తే చాలా మంది, ఏలియా సాధారణమైన వ్యక్తి, అలాంటి ఒక మనిషి వర్షం రాకుండా ఆకాశం తీసేశాడు. యెహోషువ మనలాంటి సాధారణ వ్యక్తి సూర్యుని ఆపేశాడు. సైన్స్ లో హిస్టరీ, ఇంకా సైన్స్ లో ఒక రోజు చీకటిగా ఉంది. హల్లెలూయా. చాలా చాలా మంది గొప్ప గొప్ప కార్యం చేశారు, కానీ ఆయన నామంలో శక్తి ఉంది. నీవు అద్భుతం చేయాలంటే, నీవు ప్రార్థన చేయాలంటే యేసు నామం తప్ప మరి ఏ నామం కూడా నీకు అద్భుతం జరగదు. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వ సృష్టికి మూలం, ఆయన సర్వానికి ఆధారము, సర్వోన్నతున్న దేవుడు, ఈ భూమికి మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి గొప్ప దేవుడు చెప్తున్నాడు, భూమి అంతటా
నీ నామము ఎంత ప్రభావం కలిగినది. ప్రభావము అంటే శక్తి. హల్లెలూయా. ప్రభావము అంటే బలము. ప్రభావం అంటే ఆయన యేసు నామము. హల్లెలూయా. ప్రభావము అంటే స్వస్థపరిచుటము. స్వస్థపరిచుటము. యేసు స్వస్థపరిచే దేవుడు. యేసు ఎవరు? స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి కీర్తన 57వ అధ్యాయం, కీర్తనలు 57వ అధ్యాయం, కీర్తనలు 11వ వచనం. దేవా, ఆకాశముల కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొను. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనివ్వు. ఆమేన్. ఆయన శక్తి సర్వభూమి మీద ఉంది. ఆమేన్. దేవుని శక్తి సర్వభూమి మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇక్కడుండి అమెరికా స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ జపాన్ స్వస్థపరిచే దేవుడు. అంటే సర్వ సృష్టికి ఆయన ఆధారం. హల్లెలూయా. దేవుడు ఎవరైనా సర్వ సృష్టికి ఆయన ఆధారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, సర్వ సృష్టి దేవుడు ఆధారం గల దేవుడు, ఆధారమైన దేవుడు, స్వస్థపరిచేవాడు. చూడండి, 12 సంవత్సరాలుగా 12 సంవత్సరాల రక్తస్రావ సహోదరి ఆమె ఎంతో వేదంతో ఎంతో బాధతో ఆమె మార్కు సువార్త 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయము 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమున ప్రయోజనము లేక, ఏమంట, ఎంత మాత్రమున ప్రయోజనము లేక అంటే ఇంకా సైన్స్ లో అసాధ్యం, మెడికల్ లో అసాధ్యం, మెడికల్ లో కాపాడే పరిస్థితి ఇంకా మా వల్ల అవ్వదు, డాక్టర్ చేతులు కావదు మా వల్ల. హల్లెలూయా. ఇది మనిషి బ్రతకుడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు రక్తస్రావానికి? 12 సంవత్సరాలుగా. హల్లెలూయా. 12 సంవత్సరాలుగా ఆమెకు కలిగి అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు. ఒక ఆయన వచ్చాడు, ఈ హాస్పిటల్ పోన్నాడు, ఒక ఆయన వచ్చాడు సిఎంసి పోమన్నాడు, ఒక బెంగళూరు పోమన్నాడు, ఇంకా మదనపల్లి పోమన్నాడు, తిరుపతి పోమన్నాడు, ఇట్లా ఎన్నో ప్రాంతాలు తిరిగి కానీ కూడా వైద్యానికి లొంగలేదంట. హల్లెలూయా. వైద్యానికి లొంగలేదు. హల్లెలూయా. మందులు కూడా లొంగలేదంట. హల్లెలూయా. చూడండి, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి ఎన్నో హాస్పిటల్ ఎన్నో ఊరు తిరిగి కూడా రోగం బాగా. హల్లెలూయా. చాలా మంది మన దగ్గర వస్తే, దేవుని దగ్గర వస్తే రోగం బాగవుతుంది. హల్లెలూయా. యేసు దగ్గర వస్తే సమస్త రోగం బాగవుతుంది. కానీ చాలా మందికి విశ్వాసం లేదు. చాలా మందికి వస్తారు, ప్రార్థన చేసి నరసింహ చావు బతుకుతున్నారు, చచ్చి బతికినారు, మందిరం వచ్చానికి నొప్పి లేదు. అది ఇదే కోపం. హల్లెలూయా. దామీదే కోపం, మాకేం జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మనము నీతిగా యథార్థంగా భయభక్తి ఉంటే ప్రభు మనం ఎప్పుడు కాపాడతాం. దేవుని దగ్గర మనం అవిశ్వాసం అంటే చేయి వదిలేస్తాం. చేయి వదిలేస్తే కష్టం. హల్లెలూయా. చేయి వదిలితే మళ్ళీ పరిభవం నుంచి చెప్పగలుగుతామా? నేను ఎదురు బాగున్నా, రేపు నేను కాయల పర్లేదు చెప్పగలుగుతానా? చేయి వదిలేస్తాం. చేయి వదిలితే ఓకే. హల్లెలూయా. చూడండి, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అప్పుడు కూడా బాగుంటాను. ఈరోజు చూడండి, చాలా లక్షలు పోగొట్టుకుంటారు. డాక్టర్ చేతి సమయం చూడండి, సార్ ఎంత డబ్బైనా సరే కాపాడండి. ఎన్నో ఈ కరోనా సమయం చూడండి, ఎన్నో లక్షలు కుమ్మరించి కూడా ఆఖరి చనిపోయిన చాలా మంది ఉన్నారు.
ఎన్నో మంది చనిపోయి, చాలా మంది కరోనా టైం ఎంతో మంది పెద్ద సినిమాటిక్గా చనిపోయినారు. హల్లెలూయా. కారణం ఈరోజు మనం దేవుని మహిమ, దేవుని ప్రభావం వలన నేను కూడా యాక్సిడెంట్ మంచి బతికొచ్చాను. చనిపోయిన శవం, యాక్సిడెంట్లో చనిపోయిన శవం రోడ్డు పక్కన పడేస్తున్నాను. అంటే అసలు అయ్యో, ఉదయం 5 గంటలకు లేసాను. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఆమేన్. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. హల్లెలూయా. ఆయన వాక్యమే నన్ను బ్రతికించింది. ఆమేన్. ఆయన వాక్యమే నన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం యేసుక్రీస్తు. వాక్యం యేసుక్రీస్తు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఈరోజు మీ జీవితం అనేక సంకట పడినొచ్చు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో హాస్పిటల్, అదంతా నెమ్మది ఉండదు. హల్లెలూయా. మీరు హాస్పిటల్ కూర్చునండి, 14 బాగానే ఉంటుంది. సాయంత్రం కూర్చొని చూడండి, జీవితంలో రాకూడదా అనిపిస్తాయి. అవునా కదా? అవునా కదమ్మా? ఈ గౌతమ్ ఎక్కువ, మనకన్నా అనుభవం గౌతమ్ ఎక్కువ. హల్లెలూయా. ఎప్పుడు పిలుస్తారో కూర్చో ఉన్నారు బయట వచ్చి. హల్లెలూయా. నిజం చెప్తున్నా, నేను కూడా 2010లో బెడ్లో ఒక 40 రోజులు ఉన్నాను. బెడ్లో 40 రోజులు బెడ్లో ఉన్నాను. దానికైనా మరి నరకం లేదు. నిజం చెప్తున్నా, మన పని మనం చేసుకోలేము. మన పని మనము చేసుకోలేము. ఇంకొకరి మీద ఆధారపడాలి. బెడ్ తీయడం కానీ, యూరిన్ పడడం కానీ ఎవరైనా రావాలి. హల్లెలూయా. అది ఎటువంటి చెప్పలేము మనం. అది చెప్పలేం. భయంకరం. ఏం పడితే అది భయంకరమైన ఘోరం. అది నిజంగా చెప్తున్నా, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తే చేతులు కాళ్ళు బాగుందనుకోండి, కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు బాగుంది, మీద ఏ ప్రాబ్లం ఇస్తే మన మీద నడవాలా, మన పని మనమే చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, చాలా హాస్పిటల్ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకున్నా కూడా రోగం స్వస్థత కాదంట. రోగం స్వస్థత కాదంట. చూడండి 20 ఆదగా చూడండి, తనకు కలిగిన అంత వ్యయం చేసుకొని, తనకు కలిగిన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి, తనకు కలిగిన డబ్బంతా ధారపోసి, అన్ని పోయినా కూడా ఎంత మాత్రం ప్రయోజనం లేక, స్వస్థత లేక, విడుదల లేక మరింత సంకటపడాను, మరింత కష్టపడాను. హల్లెలూయా. మరింత ప్రయోజనము లేక. హల్లెలూయా. చూడండి 27 కూడా, ఆమె యేసును గురించి, ఆమె యేసు గురించి విని, మీరు కూడా ఏమి విన్నారు? ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు దేవుని గురించి. దీన్ని అన్ని పాత ఒక్క మొగలో కొత్త మొగం లేదు. ఒక మొగం కొత్త మొగం ఉందా? ఒక ఆత్మను తీసుకొస్తున్నారా? ఒక కొత్త ఆత్మ ఒకరైనా. హల్లెలూయా. అంటే మీరంతా అవకాశవాదని అర్థం. నేను తింటే, నేను బాగుంటే చాలా, ఇంకోరు ఎట్లన్నా పోనీ. ఆత్మను తీసుకుని రావాలో దేవునికి ఆశీర్వదకరం. దేవుని తీసుకుని వస్తే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. 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 చూడండి ప్రియులారా, ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిను. ఆమె యేసు గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదనుకుందంట. ఏం ముట్టే బాగుపడుతుందంట? వస్త్రము ముట్టితే. వస్త్రము. హల్లెలూయా. ఏమనుకుంది? ఆయన అనుకుంది యేసుప్రభు అనలేదు ప్రియులారా, యేసుప్రభు అనలేదు. ఆయన అనుకుందంటే ప్రియులారా, వస్త్రము ముడితే బాగుపడతానేమో. యేసు గురించి విని, యేసుప్రభు గురించి వినిందంట. మరి మీరు ఎన్నేళ్ళు వస్తున్నారో ప్రభు గురించి చెప్పిన విని ఉన్నావా? ఆయన స్వస్థపరిచే దేవుడు అని. ఆయన స్వస్థపరిచే దేవుడు ఎప్పుడు వినినారా? ఆయన అద్భుతాలు చేసే దేవుడు మీకు తెలుసా ఎప్పుడైనా? హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. ఆమేన్. ఆయన రోగం స్వస్థపరిచేవాడు, ఆయన అసాధ్యమైన వాడు, రాజ్యముద్రం ఉన్నవాడు, ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త పేరుని పెట్టబడిన ఆయనకి ఆయన నామం యేసు నామము. ఆయన నామము యేసు నామము. హల్లెలూయా. యోహాను 14:14 చదివి. యోహాను 14:14 చదివి ఇక్కడికి రావాలి. నా నామము ఏది అడిగినా మీకు అనుగ్రహిస్తాను. నా నామం ఏది అడిగినా మీకు అనుగ్రహిస్తాను.
హల్లెలూయా. నీవు ఆయన నామమును ఏది అడిగినా నీతి ఉండాలి. నీతి లేక నేను ఆయన నామం అడిగిన కాలేదంటే నీతిగా ఉండాలి. నీతిగా ఉండాలా? నీతిగా ఉంటే ఆయన నామమును ఏది అడిగినా దేవునికి ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా నామమును ఏది అడిగినా ఇస్తాను. మత్తయి 7:7 అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి నీకు దొరకబడును, తట్టడి తీయబడును. దేవుని అడగాలి, బైబిల్ వెతకాలి, దేవుని ప్రార్థన చేయాలి. అడుగుడి అంటే దేవుని అడగాలి. హల్లెలూయా. వెతుకుడి అంటే బైబిల్లో వెతకాలి. హల్లెలూయా. తట్టడి అంటే ప్రార్థన తట్టాలి. దేవా దేవా. హల్లెలూయా. ఏమంట? అడుగుడి నీకు అడిగేవాని ప్రతి వానికి ఇయ్యబడును, ఇయ్యబడును. వెతికేవాని ప్రతి వానికి దొరుకును, తట్టేవాని ప్రతి వానికి తీయబడును. పరలోక తలుపు తట్టాల. హల్లెలూయా. మనిషి వైపు తలుపు తట్టి తీరు పరలోక వైపు తలుపు తట్టా ఉండాలి. తట్టుంటే దేవుడు ఖచ్చితంగా తరుస్తాడు. హల్లెలూయా. నా జనులు అందరినీ కూడా సిగ్గుపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసు గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడుదును, నేను బాగుపడుదును. వస్త్రం ముడితే వస్త్రము ప్రకటన గ్రంథము 16:16 వస్త్రము ప్రకటన 16:16 ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగమ్మలుగా సంచరించున్నందున జనులు తన దిశ మెల్ల చూస్తారేమో అని మెలుగుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రము అనగా క్రియలు. ఎంత కోపం వచ్చినా, ఎంత క్షీణించిపోయినా, ఎంత మన బలహీనమైనా నీ మాటలు సక్రంగా ఉండాలి. నీ మాటలు సక్రం అంటే వస్త్రము అంటే క్రియలు, ప్రభావం, దేవుని యొక్క ప్రభావం. హల్లెలూయా. ఏం ముట్టాలనుకుందంట? ఏమో రక్తస్రావం ఏం ముట్టాలనుకుందంట? వస్త్రం ముడితే చాలా ఉంటుందంట, స్వస్థపరిచారు వస్త్రము. హల్లెలూయా, హల్లెలూయా. మనగా వస్త్రము అంటే కీర్తనలు 93:1 వస్త్రము ఏం ముట్టాలనుకుంటున్నాయమ్మా? వస్త్రం ముడితే చాలు. యేసు ప్రభు వస్త్రం ముడితే స్వస్థపరచుమని విశ్వసించారు తల్లి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. జీవితం కదా. ಊಟ ಮಾಡ್ತಾರೆ ಟಿಫನ್ ಏಮಂತ ಟಿಫನ್ ಮಾಡ್ತೀರಾ? ಊಟ ಮಾಡಿದ್ರೆ ಟಿಫನ್ ತಿನ್ನಲ್ಲ. ಟಿಫನ್ ಮಾಡ್ತೀರಾ? ಏನು ಬಿರಿಯಾನಿ ಇದೆ ಈರೋಜು? ಅಲ್ಲ ಕುಸ್ಕರ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా దేవునికి చప్పట్లు తట్టి బాగా కనపరచాలి. ఊళ్ళో చేస్తుంది. హల్లెలూయా. ఏం మార్చుకుంటే యెహోవా రాజ్యం చేయును, ఆయన ప్రభావము వస్త్రము ధరించున్నాడు. హల్లెలూయా. ప్రభావం ఏమైంది ఇప్పుడు? ప్రభావం నామంగా ఉన్నది, ప్రభావం స్వస్థపరిచింది, ప్రభావము వస్త్రమైంది. ఆమేన్, ఆమేన్. ప్రభావం ఏమైంది? వస్త్రము, వస్త్రము. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏమనుకుంది? రక్తస్రావ సహోదరి, ఆయన వస్త్రము ఉడితే బాగుపడుతుంది. ఆమేన్, ఆమేన్. అందులో యేసు పటం తగల్చుకుని ఇంట్లో వస్త్రం ఉడితే బాగైంది, వస్త్రం ఉడితే బాగా విగ్రహాలు మన వాక్యం చదవాలి. హల్లెలూయా. అర్థమైంది మీకే? ఏం మార్చుకున్నట్ట దేవుడు? ప్రభావాన్ని వస్త్రముగా ధరించుకుని. ఇప్పుడు వస్త్రములు ఏముంది? శక్తి, బలం ఉంది వస్త్రములు. యెహోవా స్వరం బలము కలిగినది, యెహోవా స్వరం ప్రభావం కలిగినది. ఇప్పుడు ప్రభావం ఏమైంది? వస్త్రం.
ఇప్పుడు ఆ తల్లి అంటుంది, నేను ఆయన వస్త్రం ముడితే స్వస్థపరచబడుతానేమో. యేసు వస్త్రము తాకితే అనేక అద్భుతాలు జరిగింది. ఇప్పుడు దేవుని వస్త్రం ప్రభావం వస్త్రంలో మారిపోయింది. వస్త్రము అంటే యేసు వస్త్రం తెలుసుకున్నావా? యేసు వస్త్రం నీలో ఉందా? నీకు నీతి వస్త్రం ఇచ్చాడు, సమాధాన వస్త్రం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, చెప్పు ఇంకా అభిషేకన వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రంతో ఉందా? ఇంట్లో చెప్పాలి ఉందా మీకు వస్త్రం? అప్పుడు తీసేస్తారు. కొంతమంది వస్త్రం తీసి పక్కన పెట్టి వాళ్ళు వస్త్రంతో తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుడిచ్చిన వస్త్రాన్ని ఎన్నడూ కూడా పోగొట్టకూడదు. దేవుడు మనకు వస్త్రం ఇచ్చాడు, ఎన్నడూ కూడా దాన్ని తీసుపెట్టుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. చూడండి, అందువల్ల వస్త్రం తగులుచుకొని, దేవుని వస్త్రాన్ని తగులుచుకొని చెడ్డ మాటలు మాట్లాడేది, బూతులు మాట్లాడేది, శపించేది, మోసాలు చేసేది, ఇట్లా పని చేస్తే దేవుడి మీ దగ్గర ఉండడు. దేవుడి మీ దగ్గర ఉండడు. మీరు తగులుచుకోవచ్చు వస్త్రాన్ని, ప్రభు మీ దగ్గర ఉండడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభావం వస్త్రముగా మారిపోయింది. ప్రభావం వస్త్రంగా మారిపోయింది. తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఇప్పుడు ఆ వస్త్రం ఏమంటే క్రియలు. నీ క్రియలు అందరూ కూడా మారిపోకూడదు. దేవుడు వ్యభిచారం కూడా క్షమిస్తాడు. దేవుడు వ్యభిచారం కూడా క్షమిస్తాడు. కానీ వేషధానం వల్ల క్షమించడు. వేషధానం వల్లని క్షమించడు. నటన చేస్తా చూసినామా? భక్తిగా ఉన్నట్టు ఉంటే కొంతమంది అమ్మా వయసులో మన దగ్గర పాస్టర్ వస్తున్నారు అంటాడు, థామస్ పాస్టర్. మా స్తోత్రం అయ్యా స్తోత్రం అంటున్నాడు బక్క మాస్ గారు. హల్లెలూయా. అంటే గొర్రె పిల్ల చలం వేసుకున్నాం. ఎక్కడ 12 కాంతులు ఫంక్షన్ పోయిందంట. 12 పావురాలు ఫంక్షన్ పోతే ఆ పావురంలో ఒక పావురము కాకి అన్నది. ఎక్కడ సున్నం కొడుతుంటే సున్నం పడిపోయింది. సున్నం పడిపోతే తెల్లగా అయిపోయిందంట. హల్లెలూయా. ఇప్పుడు తెల్ల వస్త్రం వేసుకున్న కాకి పావురం మీటింగ్ పోయిందంట. పావురం ఫంక్షన్ పెడితే ఆ పావురంలో ఫంక్షన్ ఈ కాకిలో కలుసుకుందంట. ఈ కాకి తెల్లగా అయిపోయింది కదా, ఇది పావురంలో అయింది కాబట్టి పావురం ఫంక్షన్ కలుసుకుందంట. ఈ 11 మంది పావురం ఏంది డిఫరెంట్గా ఉంది, మన జాతిలో ఇట్లా లేదు, మన జాతిలో ఇలా లేదు, కాలు పెద్ద పెద్దగా ఉంది, ముఖ్యం పెద్ద పెద్దగా ఉంది, ఇది ఒక రకంగా అరుస్తుంది అని అన్ని పావులకు అనుమానం వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఇంకా భోజనం అంతా వడ్డిస్తా అంటే కాకి కూడా బాగా లాగిస్తుందంట. నాకు ముక్కలే వేయండి, ఏమేయండి, నాకు లెగ్ పీస్ వేయండి. హల్లెలూయా. నాకేమండి లెగ్ పీస్ పెట్టండి, అంత లివర్ ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కొంచెం గమాను వర్షం వచ్చిందంట. కాకి వస్త్రం అంతా పోయిందంట. అసలు రంగు పడిపోయిందంట బయటికి. చూడండి, మనం అసలు రంగు ఎప్పుడు వస్తుంది బయటికి? ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు చూడండి, అప్పుడు టన్స్ వస్తుంది, అన్య భాషలతో ఆరాధిస్తారు దేవుడిని, చెడ్డ మాటలతో. హల్లెలూయా. కనుక నీ క్రియలు అనగా నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడిచ్చిన వస్త్రం నీతి వస్త్రం, దేవుడిచ్చిన పరిశుద్ధమైన వస్త్రాన్ని, సమాధాన వస్త్రాన్ని, ఆనంద వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. ఆయన వస్త్రంలో శక్తి ఉంది, నీకు తెలియదు. ఆయన వస్త్రంలో శక్తి ఉంది. నీ క్రియలు ఎప్పుడు కూడా మారకూడదు. నీతో రెచ్చగొడతాను, లోకం రెచ్చగొడతాను, నేను చెడ్డమాన ఈ లోకం చెడ్డమ, నీకు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రజలు కానీ నీకు మంచి పనులు చూపిస్తారేమో? నీకు చెప్పారు మంచి పనులు చూపిస్తారా? ఎవరు కూడా మంచి పనులు చూపించరు. బైబిల్ ఒక్కటే నీకు మంచి మార్గం చూపిస్తుంది. లోకం చూడ ఫంక్షన్ కానీ చావు కానీ రెండో తాతమ్మంటారు, మన కదా రా నేను చేసి వస్తామా అంటారు. మంచి నేర్పుతారా? చెడిపేస్తుంది లోకం. హల్లెలూయా. లోకం అలాంటి ఆకర్షణ. చూడండి, అబ్బాయి అమ్మాయిని ఆకర్షిస్తాడు, అమ్మాయి అబ్బాయిని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. నీతి మాత్రం, బైబిల్ మాత్రం నీతి నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఉన్న నీతి, నువ్వు ఎలా సమాజంలో బ్రతకాలని నీకు నీతి నేర్పిస్తుంది బైబిల్. నీ పాపలు నెట్టదు. నీ తల్లిని ఎలా ప్రేమించాలా, నీ తండ్రిని ఎలా ప్రేమించాలా, నీ భార్యని ఎలా ప్రేమించాలా, నీ భర్తని ఎలా ప్రేమించాలని నీకు నీతి నేర్పిస్తుంది బైబిల్. నీ చెడ్డమాలు ఎప్పుడు నడిపించదు. ఆమేన్, ఆమేన్. చూడండి, నీ క్రియలు కాపాడుకోవాలి, నీ క్రియలు కాపాడుకోవాలి. చూడండి, యోబు చూడండి, యోబు ఊజి దేశంలో ధనవంతుడు అంట. ఊజి దేశం అంటే యోబు తన వస్త్రాన్ని ఎక్కడ వదులుకోలేదు. యోబు చూడండి, తన వస్త్రాన్ని ఎక్కడ కూడా వదులుకోలేదు.
ఆస్తులు పోయింది, పిల్లలు పోయారు, రోడ్డు మీదకి వచ్చి రోగం వచ్చినా కూడా వాళ్ళ భార్య అంటుందంట, ఆ దేవుని చూసి చనిపోయా, ఆ దేవుని చూసి తిట్టి అని, మా దేవుని తిట్టి చనిపోయా. హల్లెలూయా. మొత్తం పోయినా కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయము 11 నుంచి. ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనుకు కలిగిన సమస్తం మొత్తిన ఎడల అతని ముఖమును ఎదుట దూషించి నేను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమున్నది, అతని మాత్రం ఏ హాని చేయకూడదని అపవాది సెలవయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు చెప్పండి చదువు మళ్ళా చదువు. యెహోవా సన్నిధి నుండి చెప్పండి. యెహోవా ఎక్కడి నుంచి పోయినంటమ్మా? ఎవరు పోయింది చెప్పండి, ఎవరు పోయింది చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి పోయాడు? భయం ఉండాలి. హల్లెలూయా. ఆయన రెండు నా దగ్గర మాట వినని వాళ్ళని వాళ్ళేసి లాగుతాడు, అర్థమైందా? మాట వినని వాళ్ళని వాళ్ళు పంపిస్తాడు, మాట వినని ఆయన వస్తాడు. ఏది ఇష్టమో? హల్లెలూయా. ఎక్కడి నుంచి పోయినటువంటి అపవాది? యెహోవా సన్నిధి నుండి, దేవుని సన్నిధి నుండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, వారు యెహోవా సన్నిధి బయలు వెళ్ళను. ఒక దినమున యోబు కుమార్తెను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరసం పానం చేయించు ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేచుండగా శేబాయములు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయిను. ఖడ్గముతో పనివారి హత్యం చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారు రగలు పెట్టి కాల్చివేస్తాను. దానిని తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతను ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియచేయుటకు నేను ఒక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు మాట్లాడుచున్న వేరొకడు వచ్చి నీ కుమార్తెను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరసం పానం చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గము వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియచేటువంటి ఒక్కడే తప్పించుకొని చున్నాను. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలను గురిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లను, నేను తల్లి గర్భం నుండి దిగంబరనే దిగబని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామం స్తుతి కలుగునుగాక. మొత్తం భూషణ్ ఏం పోయిందంట? మొత్తం ఆస్తి పిల్లలు అన్ని పోయి రోడ్డు మీదకి వచ్చేసినట్ట. ఎవరు? ధనవంతుడు, ఊచి దేశంలో ధనవంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, యథార్థమునంట. యథార్థం. హల్లెలూయా. దేవుని ఒక మాట కూడా దూషించదు. హల్లెలూయా. మనం చూడు, అయ్యో మేము ఇంత దశమం ఇస్తున్నాము, ఆదివారం మందిరికి వస్తున్నాము, దేవుని నమ్ముకుని ఉన్నాను. నీది యథార్థం ఉండదు. నీ వస్త్రం సక్రంగా ఉండదు. నువ్వు వేసుకున్న వస్త్రము సక్రంగా ఉండదు. వస్త్రం అంటే క్రియలు, నీ మాటలు, నీ చేష్టలు, నీ చూపులు, నీ నడతలు, అది వస్త్రంతో పాయించవచ్చు. వస్త్రము అంటే పాదం నుంచి తల మనము వీపంతా షర్ట్ మనము వస్త్రం ఇస్తున్నాం కనుక నీ పాదం బాగుండాలా, నీ మాటలు బాగుండాలా, నీ చూపులు బాగుండాలా, నీ తలంపులు బాగుండాలా. ఇది పరిశుద్ధంగా కాపాడుకోవాలా. ఇది నీ సక్రంగా లేకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా నువ్వు ఏమి చేసినా దండగని. హల్లెలూయా. మార్పు లేని భక్తి వేస్ట్. మార్పు లేని భక్తి వేస్ట్. హల్లెలూయా. వాడు ప్రభు నమ్ముకుని వేస్ట్ కదా.
అవునా కదా? అవునా కదా? కానీ చూడండి, యోబు చూడండి ప్రియులారా, ఎంత భక్తిపరుడు. చూడండి, మొదటి వాక్యం చదవండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతులను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కడిగి చెడును విసర్జించిన వాడు. ఎవరంట యోబు? యథార్థవంతులను న్యాయవంతులనై దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. హల్లెలూయా. మన భక్తి ఎప్పుడు కూడా మారిపోకూడదు. ఎవరు నేర్పించారే, ఎవరో చేశారే, నీ భక్తి మారకూడదు. భక్తి ఒక నేర్పిస్తే రాదు. భక్తి తనలోకి పుట్టాలి, మనకు రావాలి. మనకు భక్తి వస్తే దేవుడు వచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోబు 2వ అధ్యాయము. యోబు 2వ అధ్యాయము. ఇప్పుడు చూడండి 7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి. అపవాది ఎక్కడికి పోయంట? యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి. హల్లెలూయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తము ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. రోగం కాలు నుంచి తల వరకు రోగం, కురుపులతో. అంటే రోగం దేవుడికి వెళ్ళాడు. ఎవరిచ్చింది? రోగం దేవుని వల్ల రాదు ఎప్పుడు. దేవుడు ఎవరు? దేవుడు స్వస్థపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు స్వస్థపరిచేవాడు తల్లి. దేవుడు స్వస్థపరిచేవాడు, రోగం ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు యోబుకి ఎక్కడి నుంచి వచ్చిన రోగము? అపవాది నుంచి వచ్చిన రోగం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 8. అతడు ఒళ్ళు గోకునటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకాను యథార్థను వదలక ఉండవా? యథార్థను ఎట్లా వదిలిపెట్టేది? మన పరిశుద్ధిని ఎలా వదిలిపెట్టేది? నీతిని ఎలా వదిలిపెట్టేది? భార్య అంటుంది, ఆ నీతి వదిలేయా, ఆ భక్తి ఎందుకు నీకు? హల్లెలూయా. ఆ భక్తి ఎందుకు? ఇక్కడ భార్య కదా మాట్లాడేది, అపవాది. హల్లెలూయా. ఎందుకంటే యోబు భార్యలకు అపవాది ప్రవేశించి యోబు విశ్వాసం పోగొట్టడానికి, యోబు నమ్మకాన్ని పోగొట్టడానికి, యోబు భక్తి పోవడానికి అపవాది తన భార్యను వాడుకున్నాడు. అందుకే మనుషులు నమ్మకూడదు. నేను సేవకు ఆరంభంలో వచ్చినప్పుడు మా అన్న బిచ్చం ఎత్తుకోవాలన్నట్టు. మా అమ్మ అంటుంది, ఎందుకనైనా సేవ చూస్తున్నారా? టార్గెట్ నేను కాదు, ఆయన యేసుప్రభు టార్గెట్. సైతానికి యేసుప్రభు టార్గెట్. మీరు బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని యేసుప్రభు గురించి నీ భక్తి ఎందుకు, నీకు చర్చి ఎందుకు, ఇదన్నీ అంటే టార్గెట్ నువ్వు కాదు, వాడు అపవాది మాట్లాడుతున్న వాళ్ళు. హల్లెలూయా. చూడండి మత్తయి 10:17 చెప్తున్న ప్రియులారా, మనుషుల ఎడల జాగ్రత్త కలిగి ఉండాలి. చదువు త్వరగా. మత్తయి 10:10. మనుషుల గురించి జాగ్రత్త. ఏం పడాలంట? మా చెప్పి నన్ను చూడండి, నా మొహం చూడండి, దేవుని మొహం చూడండి. మనిషి గురించి ఏం పడాలంట? ఎందుకు జాగ్రత్త పడాలి? నా భార్య కూడా మనిషి. హల్లెలూయా. నా భార్య కూడా మనిషి, నా కూతురు కూడా మనిషి. హల్లెలూయా. నా కన్న తల్లి కూడా మనిషి, నా అన్నదమ్ములు కూడా మనిషి, నా అక్క చెల్లి కూడా మనిషి. మరి వాళ్ళలో జాగ్రత్త ఉండాలి. ఎట్లా ఉండేది? ఎట్లా ఉండాలా అంటే వాళ్ళ మాట వినకూడదని అర్థం మీకే. అన్నీ వినాలా, దేవుని నుంచి వినడం చెప్పకుంటే వినకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనుషుల జాగ్రత్త కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలి అంటే అపవాది వాళ్ళకి ప్రవేశిస్తాడు. వాళ్ళకు ప్రవేశించి మాట్లాడతారు. నీ భక్తిని పోగొడతారు, నీ విశ్వాసం పోగొడతారు.
హల్లెలూయా. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం చూడండి, ఒక మాట ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అని దేవుడు చెప్తారు అక్కడ. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము వాళ్ళు ఏం చేస్తారని దేవుడు చెప్తారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 10వ వచనం. వాళ్ళు ఏం చేస్తారు? ఈ 13వ అధ్యాయం ఉంటుంది కన్నీ. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఎలయనగా ఐగుప్తు దేశములో దాస్య గృహములో నుండి. చూడండి, ఐగుప్తు పాపం, దాస్యముల విగ్రహాలతో నుండి నిన్ను రప్పించిన దేవుని యెహోవా నుండి వారిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు నిన్ను తప్పిస్తారు. నిన్ను ఏం చేస్తారు? వాళ్ళు ఆడిపోతాం రా, నాకు 7 ఇటుకలు పెట్టి తిరిగేసి వస్తాం రా. మాట వినకూడదు. హల్లెలూయా. మీ దేవుడితో దేవుడు మాట్లాడతాడు. ఈ మాట మీతోనే మాట్లాడుతున్నాడు. ఏం చేస్తారు? రాయిచే తిరిగేసి వస్తాం రా, వ్యాపారాలు నమ్ముతాం రా. అర్థమైంది మీకే? ఈ 12-13 అద్భుతంగా ఉంటుంది. ధర్మోపదేశకాండం 12-13 సూపర్. ఎలా ఉండాలని నేర్పిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని దగ్గర వచ్చి విగ్రహాలతో చేసినట్టు చేయకూడదు. ఇక్కడ ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. అక్కడ బయట పోయి నువ్వు వేసే మనం వేసి వచ్చేసి ఇది అట్ట కాదు. ఇక్కడ హృదయం శుభ్రంగా ఉండాలి. ఇక్కడ హృదయం శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేస్తారంట వాళ్ళు? ఏం చేస్తారంట? తొలగిస్తారు నిన్ను. దేవునికి నీకి దూరపరుస్తారు. నీ భక్తిని పోగొడతారు, నీ వస్త్రం పోగొడతారు. నీతి వస్త్రం, సమాధాన వస్త్రం, రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, వాటన్నిటి కూడా పోగొడతారు. నీ వస్త్రం కాపాడుకోవాలి. అర్థమైందా? దుప్పటి కప్పు పడుకోవడం కాదు, దుప్పటి లాగేస్తారు. చదివండి, మళ్ళీ చదివండి. ప్రకటన 16 చదివండి, నీతి మీకు అర్థమవుతుంది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుగా సంచరించునందున. ఏమంటారు? దిగంబరుగా అంటే బట్టలు వస్త్రం లేకుండా మెలుకుగా ఉండండి, మీ వస్త్రాలను కాపాడండి. ఏంది? నిద్రపడే వస్త్రం లేకపోతే కొంతమంది చూడండి 10 నిద్రపోతుంటారు. కొంతమంది మొంటి మీద బట్టలు ఉందో లేదో తెలియదు వాళ్ళకి. ఏదో కాడ నిద్ర ఉంటుంది.
గాఢ నిద్ర, ముట్టి బట్టలు ఉండదు. అందుకే నీ వస్త్రాన్ని మెలుకుగా కాపాడుకో అంటే, మెలుకుగా అంటే మెలుకుగా ఉండు, నీ వస్త్రాన్ని కాపాడుకో అంటే శరీర వస్త్రం కాదు, ఆత్మీయ వస్త్రం కాపాడుకో. దేవుడు చెప్తున్నాడు, తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. తన వస్త్రాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు యోబు భార్య ఏమంటుంది? యోబు భార్య ఏమంటుంది? చదవండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము చూడండి ఏమంటుందమ్మా? 9వ వచనం. అతను భార్య వచ్చి, ఎవరు వచ్చినంత? ఎవరు? యోబు అక్క రాలా, యోబు తమ్ముడు రాలా, యోబు భార్య. హల్లెలూయా. యోబు భార్య నుంచి పేరు లేదు, యోబు భార్య పేరు రాయలేదు. ఊజు దేశంలో ధనవంతుడికి కారణము భార్య సహకరించుంటుంది యోబుకి. భక్తిగల కుటుంబం యోబు కుటుంబం, ఎంతో దేవుడు భయవంతుడి కుటుంబము. అలాంటి ఆయన చెప్తుంది, ఏం చెప్తున్నా యోబుని చూసి? చూడండి, చదవండి. భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థను వదలక ఉండువా? ఎట్లా ఉండేది యథార్థత? యథార్థత అంటే మంచి విషయము, నీతి విషయము వదలకుండా. ఏందయ్యా, ఆస్తులు పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయి, ఇంకా ఏంటి ఆ దేవుడు అంటారు. మనిషి భక్తి ఎలా తెలుసునా? మనిషి భక్తి బాగా చెప్తారు. కష్టం వచ్చినప్పుడు ప్రభా ప్రభా ప్రభా, ఆరంభ భక్తి వచ్చినప్పుడు దేవుని చూసినట్టు మాట్లాడుతుంది. దేవుని చూసినప్పుడు రోగం వచ్చినప్పుడు నువ్వే నన్ను కాపాడుతూ ప్రభా, నువ్వే నన్ను కాపాడుతూ ప్రభా. బాగైన తర్వాత, అన్నీ సరైన తర్వాత దేవుడు అంటాడు, ఇక్కడ వచ్చినట్టు దేవుడు చెప్తాడు, వెయిట్ అండ్ సీ. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడు? వెయిట్ అండ్ సీ. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడు? వెయిట్ అండ్ సీ. హల్లెలూయా. ఐసీ అంటే ఏం తెలుసునా? ఐసీయు. ఐసీలో బాడినప్పుడు వీళ్ళు కట్టదు, వదిలేదు కట్టదు. వీళ్ళు ఏమంటారు? దేవుడికి నొప్పి, దేవుడికి నొప్పి. చూస్తాం పోరాడు. ఐసీయు ఏంది చెప్పండి? ఐసీయు. ఐసీలో ఏముంది? ఐసీయు. ఐసీలో పడుకున్నప్పుడు ఐసీయు. నేను చూసాను నిన్ను. హల్లెలూయా. దేవునితో మనం నీతిగా ఉండాలా, దేవునితో తమాసా చేయకూడదు, దేవునితో ఆటలాడకూడదు. భక్తి చేస్తే చెయ్యాలి, భక్తితో వదిలేదు. హల్లెలూయా. నువ్వు మళ్ళీ భక్తి కల వదిలేసే. చూడండి, నువ్వు వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నా నోట్లో నిన్ను ఉమ్మేస్తాను. ఉమ్మితో తింటాడు దేవుడు. ప్రకటన 3 పదాలు చదవండి. ప్రకటన 3 పదాలు. త్వరగా మా టైం ఇంకే చెప్పాలి. ప్రకటన 3. నువ్వు వెచ్చగైనాను, చల్లగైనాను ఉండక. వెచ్చగా ఉండదు అంటే ఏంటి అర్థమో? ఒకటి భక్తిగానే ఉండు, భక్తి లేకనే ఉండు. భక్తిగా ఉన్నట్టు యాక్షన్ అవ్వద్దు, నటన అవ్వద్దు. నా నోట్లో నిన్ను ఇస్తాను. హల్లెలూయా. ఎందుకు దేవుని మాట్లాడాలి? కుక్క వాంతికి తిరిగినట్టు, కుక్క గతికి దాన్ని మళ్ళా నాకినట్టు, పంది బురదలోంచి మళ్ళా బురదకు పోయినట్టు ఆ సామెత వాళ్ళకి వర్తించదా? బైబిల్ చెప్తుంది. ఆ సామెత వాళ్ళకి వర్తించదా? దేవుడు ఉమ్మిన దాన్ని అందరినీ కూడా తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కుక్క ఏం చేస్తుంది? కక్కింది మళ్ళీ నాటుతుంది, అవునా కదా? కక్కిందిని కుక్క తింటుంది. హల్లెలూయా. పంది ఏం చేస్తుంది? బురద నుంచి తీసుకుని వచ్చి సోపేసి సెంటేసి, నువ్వు ఎన్ని సెంట్లు పరుకుని కొట్టినా, ఎన్ని పౌడ్లు కొట్టినా, ఫెర్నలు కొట్టినా, ఎన్ని రాయి గిరాలు కూర్చున్నా అది ఆడిపోతుంది.
సాయంత్రం తెల్లగా ఉంటుంది, పొద్దునేమో నల్లగా అయిపోతుంది. అవునా అవునా కదా? సాయంత్రం మేకప్ అయిపోతుంది, పొద్దున ఆడిపోతుంది. పొద్దున దానికి ఫ్రెష్ ఐటమ్ దొరకాలి కదా. హల్లెలూయా. పొద్దునేమో నల్లగా ఉంటుంది, సాయంత్రం ఫ్రెష్గా ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది కుక్క బుద్ధి ఉంటుంది. హల్లెలూయా. కుక్క బుద్ధి దేవుడు ఇష్టపడడు. కుక్క బుద్ధి దేవుడు ఇష్టపడడు. కుక్కలు దేవునికి అసహ్యము. కుక్కలు దేవునికి అసహ్యము. హల్లెలూయా. కుక్కలు దేవునికి అసహ్యం అని ద్వితీయోపదేశ కాండములో బైబిల్ చెప్తున్న మాటలు. హల్లెలూయా. దేవుడు 30 మంది ఏర్పరచుకున్నాడు మిద్యాల మీదకి యుద్ధం పంపించడానికి 30,000 మంది తీసుకొచ్చారు. 30,000 మంది. గిద్యోను పంపిస్తున్నాడు. గిద్యోను కొండెక్కిని పెక్కించాడు. దాంట్లో 10 మంది అవుట్. 10,000 మంది కొండెక్కిని కాలం వల్ల రే వాడు అన్ఫిట్ పంపించారా ఇంటికి అన్నాడు దేవుడు. వాళ్ళు మిలిటరీకి పనికిరారా, ఇంటికి పంపించారు. మిగతా చూడండి 22,000 మంది పంపించిన తర్వాత 10,000 మంది మిగులుతారు. 10,000 మందిని తీసుకుని వచ్చి కింద ఓరేబు కింద బావి ఉందంట. బావిని నీళ్లు తాగడానికి దింపు వాళ్ళని అన్నాడు. దింపను వాళ్ళు వచ్చేది కుక్క నాకేద్దాన్ని నీళ్ళు. కుక్క నాకుతుంటే గెటౌట్ ఈశ్వర్ గెటౌట్ బయట పోరన్నాడు దేవుడు. అందరూ 300 మంది సెలెక్ట్ అయింది. ఎంతమంది? 300 మంది. దేవుడు ఎవరి కాలం ఏర్పరచుకుంటారు. హల్లెలూయా. కొండెక్కడానికి పోతే కొండెక్కడానికి కాళ్ళ 22,000 మంది గెటౌట్. 10,000 మంది నీళ్ళు బాగా తీసుకొస్తే వాడు నీళ్ళు ఎట్ట తాగాల? చెప్పండి నీళ్ళు ఎట్ట తాగాల? మోయి చేతులు ఎత్తి తాగాలి. మోయి చేతులు ఎత్తి మోకాలు వేసుకుని తాగాలి. సాయిబుని చూడండి తాత కరెక్ట్గా. మీరు సాయిబుని చూడండి. సాయిబుని చూడండి. ఇప్పుడు కరెక్ట్గా 2 చేతులు ఎత్తి మోయి చేతులు. హల్లెలూయా. ఊడిపోయి ఊరి మీద పడతాను బయటకు నీళ్ళంతా. గెట్ అవుట్ దేవుడు గెట్ అవుట్ బయటకు వెళ్ళిపోయినావు దేవుడు. హల్లెలూయా. నీ వస్త్రాన్ని కాపాడుకోవాలి. నీ కోపం వస్తుంది, నీకు ద్వేషం వస్తాయి, నీకు అన్ని వచ్చినా కూడా ఓర్చుకునే శక్తి నీకు ఉండాలా. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వస్త్రం కాపాడుకోవాలా. అర్థమైందా? దేవుడి మీద నీ మీద వస్త్రం ఉన్నంత వరకు ఏది కూడా నిన్ను ముట్టదు. అపవాది ముట్టడు, మంత్రశక్తి ముట్టదు, విగ్రహణ శక్తి ముట్టదు. వస్త్రాన్ని నేను భద్రంగా కాపాడుకోవాలి. వస్త్రం పోతా అంతే. ఏం కప్పుకున్నాను, దుప్పటి కప్పుకున్నాను. చేయమడినాను దుప్పటి 2 సార్లు నాకు ఇస్తావా అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, మనుషుల జాగ్రత్త కలిగి ఉండు. నీ భార్యనే, నీ భర్తనే, నీ పిల్లల్ని, నీ బంధువులనే వాళ్ళు అపవాది ప్రవేశించి నీ వస్త్రాన్ని పోగొడతారు, నీ భక్తిని పోగొడతారు, నీ విశ్వాసం పోగొడతారు, నీ నమ్మకాన్ని పోగొడతారు, దేవునికి నీకి దూరం చేస్తారు. యథార్థం లేకుండా కష్టం. హల్లెలూయా. ఏమంటున్నా మహాతల్లి చూడండి, ఏమంటే యోబు భార్య ఏమంటుంది? నీవు ఇంకా ఎందుకు, ఇంకా నీ భక్తి ఎందుకు? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయినా కూడా ఇంకా నీ భక్తి ఏమయ్యా? నీ భక్తి ఏమి? నీ భక్తి ఎందుకు? అన్ని పూసింది. డబ్బుంటే దేవుడా? చెప్పండి. హల్లెలూయా. ఏది ఉన్నా లేకపోయినా భక్తి ఎప్పుడు కూడా చేయాలి. భక్తి చేయాలి. ఏది ఉన్నా, తినడానికి అన్నం లేకపోయినా, అన్నం ఉన్నా, అన్నం లేకపోయినా, ధనం ఉన్నా, ధనం లేకపోయినా, ఆస్తులున్నా, ఆస్తి లేకపోయినా, దేవా నేను విడిచిపెట్టి ఉండలేడు. హల్లెలూయా. దేవుని అలా భక్తి చేయాలి. హల్లెలూయా. ఈ ప్రాణంతో ఎన్ని రోజులు ఉంటాం మనం? 1000 సంవత్సరాలు బతుకుతామా? 1000 సంవత్సరాలు. దేవునికి ఏం తెలుస్తున్నా? ఒక పూట మనం ఎంత మార్నింగ్ సెక్షన్ అంతే మనం. అయ్యా, దేవుని దినములో 1000 సంవత్సరాలు ఒక దినము. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అప్పుడు మనకి ఒక దినం, అప్పుడు ఆయనకు ఒక దినం అంటూ మనం ఒక పూట ఉంటాం అంతే కదా. ఆయన కన్ను పెద్ద చేపలో ఫినిష్ మనం కదా, అంతే కదా. దేవునికి ఒక్క దినము 1000 సంవత్సరాలు ఉంటాం. అప్పుడు మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. అప్పుడు మనం ఎంత, మన అల్ప కదా.
అందుకే అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం మనది. చూసారు ఎంత అందమైన పదం కదా, మన ప్రాణం ఎంత అందంగా చూసినారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం మనది. హల్లెలూయా. అందుకే భక్తి సక్రంగా చేయండి, భక్తి సక్రంగా చేయాలి. హల్లెలూయా. ఏమంటే ఇంకాను యథార్థతను వదలుకో, యథార్థం ఉండు. దేవునికి ఏ మేలు చేయక మానడు అని బైబిల్ చెప్తుంది. కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనం. త్వరగా జీసస్. హల్లెలూయా. కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనం కింద రాయొచ్చు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏమంట? యథార్థం ఉండాలి. అర్థమైంది? యథార్థ జీవించాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అలా ప్రవర్తించిన వానికి ఆయన ఏ మేలు చెయ్యక చెప్పండి, చెయ్యక మానడు. ఆమె చెప్పండి దేవునికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యథార్థ జీవించాలి దేవుడు. అందుకే నన్ను వ్యభిచారానికి కూడా క్షమిస్తాడు దేవుడు. వ్యభిచారికి అసలు ఆ దేవాలని పట్టబడిన వ్యభిచారికి కూడా దేవుడు క్షమించాడు. హల్లెలూయా. కానీ వేషధాన్ని దేవుడు క్షమించాడు. భక్తిగా ఉన్నట్టు నటన చేస్తుంది, ఇలా చేయదు. హల్లెలూయా హల్లెలూయా. కనుక చూడండి, బాగా మనుషులు ఎవరన్నా వచ్చి మీ భక్తిని పోగొడితే అది సైతాన్ని బాగా తెలుసుకోండి. ఇప్పుడు యోబు బాధలు ఏమొచ్చింది? యోబు బాధలు ఏమొచ్చింది చెప్పండి. మా మేరమ్మ చెప్పు. యోబు బాధలు ఏమొచ్చింది? యోబు బాధలు ఏమొచ్చింది? సంఘటన వచ్చింది. వినండి మా, మీకోసం ఆశ చెప్తున్నాను. హల్లెలూయా. యోబు, ఎందుకంటే మీరు మోసపోతూ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ విషయము. మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, తప్పిపోతున్నారు. హల్లెలూయా. అంటే మనిషిలోకి ప్రవేశించి మిమ్మల్ని మీ భక్తిని పోగొడుతుంది. హుషారుందండి. హల్లెలూయా హల్లెలూయా. యోబుని చూడండి, యోబు భార్యకి దేవుని తిట్టాలంటే అంత ఆశనా? ఆమె భక్తి పరాలు, ఆమె పేరు లేదు, భక్తి గల కుటుంబము, ఆమె సహకరిస్తేనే భక్తి కుటుంబము. అవునా కదా? యోబు భార్య సహకరిస్తేనే కుటుంబంగా మారింది. ఆమె సహకరించే కుటుంబం అవుతుందా? కాదు కదా. మరి ఎందుకంటే రవస్ మాట్లాడుతుంది ఇక్కడ? ఆలోచిస్తారా? ఊజి దేశంలో యోబు ధనవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అంటే అప్పుడు భార్య భక్తి లేదా? భక్తి ఉంది భార్య. మరి 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఒకవేళ మన పరిస్థితి అట్లా ఉందా? ఎట్లా ఉన్నారో మా ఆయన అందగారు లాగున్నాడు, శోభన్ బాబు లాగున్నాడు, చిరంజీవి లాగున్నాడు, ఎన్టీ రామారావు లాగున్నాడు, మా భర్త ఎట్లా అయిపోయినాడు అని బాధ నిందా? చెప్పండి. కొంతమందికి భర్త అట్లా అయిపోతే కదా వాళ్ళు సంతోషపడుతుంది. అదే చూసినాడు, మా భర్తకు పట్టగా బాయిలెట్ వస్తే మా ఆయన్ని వచ్చి చూడ కదా, అంటే నేను మాత్రం చూస్తాను మా ఆయన. హల్లెలూయా. అత్తగా అట్టని శాడిస్టులు ఉంటారు బాగా కొంతమంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమంట? ఇంకాను యథార్థను వదలక ఉండవా? యథార్థవాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థ జీవించాలి. ఆయన ప్రభావం శక్తితో ఉంది. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన విడిపించేవాడు, నడిపించేవాడు, రక్షకుడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుని దూషించి మరణము కమ్ము, బ్రతుకున్నాడు సావరా అంటుంది భార్య. చూస్తారా? కొంతమంది అలా ఉంటారు. అయ్యో వీడు సస్తే కానీ పెళ్లి చేసుకోవచ్చు మనము. హల్లెలూయా హల్లెలూయా. వీడికి స్థనం మనకి స్థనం కడుతున్నాడు, వీడు భర్త ఇప్పుడు సస్తే అంటే మనం గడియాలు పెళ్లి చేసుకుని 4 ఇంట్లో అంట్లు కడుకుంటే సార్ బాగుంటాము. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్నవాడిని పెట్టుకునే బాగుంటాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోబు భార్య కాదు మాట్లాడేది, అపవాది. 2 వ అధ్యాయం 11వ వచనం. 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 2 వ
అక్కడ 2వ లైన్ మీకు బాగా చూడండి. భార్యన సైతాన మాట్లాడింది తెలివితో జ్ఞానంతో వాక్యం మాట్లాడు. 9వ వాక్యం చూడండి. దేవుని దూషించి ఆమేన్. ఏమంట? దేవుని దూషించి. అదే దేవుని ఎందుకు దూషించాలమ్మా? మీ భర్తను తిట్టుకో. భార్య ఎవరిని దూషించాలంటుంది? అర్థం అయితే గుర్తే నేను 3 రోజులు ఉపవాసం ఉండి మేము కలిసేసి మాట్లాడతాను. మీరు బాగా తినేసి వచ్చి హల్లెలూయా ఏమంట? దేవుని దూషించి. అరే మూర్ఖరాలు ఏమంటాడు యోబు? చెప్పు యోబు 10 అందుకు అతడు మూర్ఖరాలు మాట్లాడినట్లు ఏం మాట్లాడంట? మూర్ఖరాలు మాట్లాడినట్టు భార్య మూర్ఖరాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమి? ఎప్పుడు ఇలా మాట్లాడవే నువ్వు? ఎప్పుడు విరోధంగా మాట్లాడవే? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? గమనించుకోండి. ఎవరన్నా మిమ్మల్ని ట్రేస్ చేస్తే ఈ మైండ్ వెలగాల. హల్లెలూయా. చూడండి, నీవు ఇట్లా నీవు మాట్లాడుతున్నావు, దేవుని విరోధంగా మాట్లాడుతున్నావు, దేవుని దూషించు. ఎవరిని దూషించాలంట? దేవుని దూషించి ఎవరుతున్నా మన పేరు ఉంది. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడున్న విషయం అక్కడ చెప్పారు. వీళ్ళ మాట అక్కడ మాట్లాడు, ఆన మాట అక్కడ మాట్లాడు. అప్పవాది సైతానికి అదే పని. సైతానికి అదే దాంట్లో మాటలు నందు నిలుదే నన్ను పుట్టుకో దాంట్లో పుట్టుకో సూదిస్తుంది కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్నోరు ఊరికి కొట్టుకోవాలా, ఎక్కువ మాట్లాడకూడదు. అందుకే దేవుడు చూడండి 2 చెవులు ఇచ్చారు, 2 కన్నులు ఇచ్చారు, నోరు ఒకటే ఇచ్చారు. నోరు అంటే ఏం అర్థం? ఏం అర్థం చెప్పండి? తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. ఎక్కువ మాట్లాడి తక్కువ వింటే అంతే బతుకు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వింటారు. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతూ పూర్తి విని మనం మాట్లాడితే నీకు అర్థమవుతుంది. వాళ్ళు మాత్రం నువ్వు మాట్లాడితే పోయిందా? హల్లెలూయా. చూడండి, మనము దేవుని వలన మేలు అనుభవించదమా? దేవుని మేలు అనుభవిస్తాం. దేవుని ఏం అనుభవిస్తాం? మనము కీడు అనుభవిస్తామా? ఎవరిని చెప్పని చూస్తాము, ఎవరిని చెప్పని చూస్తాం. ఎవరైనా సేవకున్నా విశ్వాసన్నా ఎవరైనా ప్రభు నమ్ముకున్న జీవితం సంకనాకమని చెప్పని చూస్తాం. మరన్నా ఒక్కని చెప్పని చూస్తాం. ఒక్క రక్షించ. ఈరోజు మీ ఎదుటిని సజీవం ఉన్నంటే ఆయన పెట్టిన భిక్ష మీద ఈ పరిచయం చేయడం నేను ఎంతో సంతోషం ఉన్నాను. వచ్చినా రాకపోయినా నా పని నేను చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించేవానికి ఏ మేలుకు కొదవై ఉండదు. 34వ కీర్తన ఉంటుంది మాట. మన బైబిల్ అంతా బాగా చదువుతున్న అర్థం. హల్లెలూయా. యెహోవాను దేవుని ఆశ్రయించేవానికి ఏ మేలు కొదవై ఉండదు. మీకు కొదవగా ఉందా? మీకు ఏదో కొదవ అంటే దేవుని ఆశ్రయించదు అంటే ఆశ్రయించలేదని అర్థం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడు మనకు అనుభవించే తగునా? ఈ సంగతులు ఏ విషయము మందును యోబు నోటి మాటలను పాపము చెయ్యలేదు నోటి మాటతో. హల్లెలూయా. ఎక్కడన్నా ఒక మాటన దేవుని గురించి వ్యతిరేక మాటను కూడా బుక్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుని గురించి ప్రభువు ఒక్క మాట వ్యర్థంగా మాట్లాడినా కూడా నీ వస్త్రం నీ మీద ఉండదు. నువ్వు ఏడ్చినా ఎంత ఏడ్చి నీ వస్త్రం మళ్ళీ రాదు నీకు.
హల్లెలూయా. అదే బాగా వినండి, మీరు బాగా బాప్తిస్మం తీసుకుని చెప్తున్నా. మీ వస్త్రం రక్షణ వస్త్రం ఉంది, నీతి వస్త్రం, సమాధాన వస్త్రం ఉంది. దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమించడు ఒక్కసారే అని మాట క్షమిస్తాడు. ఏమి నువ్వు పోయి వస్తా ఒక్కసారి క్షమిస్తాడు. హల్లెలూయా. అందువల్ల వస్త్రాన్ని పోగొట్టుకోవద్దు. కష్టం వచ్చిన వస్త్రం దేవా నన్ను ఆయన చేయి విచ్చిపెట్టడు, ఆయన ప్రభు చేయి విచ్చిపెట్టడు. ఆయన నమ్ముకున్న వారికి, ఆయన యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఏ విషయంలో కొదువ చేయడండి, నేను ఆశ్రయించే దేవుడు ఆయన. హల్లెలూయా. నేను ధనవంతు చేయడానికి ఇచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక యోబు నోటి మాత్రం పాపం చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడండి మార్కు సువార్త 5:2. ఇప్పుడు చూడండి, ఆమె తల్లి ఆయన వస్త్రం ముడితే అన్నదంట. వస్త్రం అర్థమైంది మీకు? వస్త్రం అర్థమైంది. ఇప్పుడు వస్త్రం అంటే క్రియలు. హల్లెలూయా. చూడండి, 28 జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరములోని ఆ బాధ నివారణని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము వస్త్రము ముడితే బాగైపోయింది అంటే దేవుని ప్రభావం తాకింది. దేవుని ప్రభావం ముట్టిన వెంటనే యేసులో నుంచి శక్తి, యేసులో నుంచి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడిగినాడు. హల్లెలూయా. ఆయన తెలుసు ఎవరు ముట్టారు కూడా ఆయన తెలుసు. హల్లెలూయా. ప్రభు తెలీదా? జక్కే దేవుడు ఎప్పుడైనా చూసినాడా? చూసాడు జక్కేతో మాట్లాడినాడు ఎప్పుడన్నా? మరి ఆయన పేరు ఎట్లా తెలుసు? రే జక్కే దిగిరారా, ఇంటికి పోలారా. హల్లెలూయా. పేతురు కూడా దేవుడు పిలిచాడు. పేతురు, నేను దూరం పోయి సలమిస్తారా? హల్లెలూయా. ఇది బాగా ఉందండి. అంబిక శంకర్ మూర్తి మీరు వినాలి, మీరు బాగున్నారు చెప్తాను. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? మరి కొండ మీ రూపాంతరపడి ఎంతమంది పోయినారు? ఎవరెవరు పోయారు? ముగ్గురు పోయారు. మరి 12 మంది తీసుకొని పోలేదు అంటే దేవుడు మీకు కొన్ని పనులు అప్పచెప్తారు, అది సక్రంగా చేయాలి. అది సక్రంగా చేయండి. దేవుడు ఒక పని అప్పచెప్తే అది సక్రంగా చేయాలి. ఈ పని నాకెందుకులే, నేను ఎందుకు చేయాలలే అని అంటే చూడండి, 7 మందికి ఆడ పన్ను 8 మందికి రాని ఒక ఆపద వచ్చి ఆ ముగ్గురికే వచ్చింది. యోహానికి, పేతురికి. హల్లెలూయా. దేవుడు 12 మంది పెట్టుకుని పోలేదే. రూపాంతర పండుగ అది కూడా వాక్యానికి వస్తుంది. అది కొండ కదా, దాని గురించి మనం ధ్యానించుకుంటాం. అందువల్ల మనం దేవుని అప్పచెప్పి దేవుని పనులు సక్రంగా చేయాలి. హల్లెలూయా. ఎంత భయభక్తులు మీరు చేస్తారో మీకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. 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 చూడండి, ప్రభావం బయలు వెళ్ళని యేసు గ్రహించాడంట. ముట్టినేరు ప్రభు తెలుసు. ముట్టినేరు దేవుడు ఆమె అన్ని రాదు, ఆమె హిందూ కుటుంబం నుంచి వచ్చిన. ఎందుకంటే చూడండి 30 ఆయన శిష్యులు జన సమూహం మీద పడటం చూచెను. నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నారు అనేది ఆ కార్యం చేసిన ఆయనను కనుక్కోవాలని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలాపడి ఆ తన సంగతి అంతా అనిపించింది. అంటే మొదట ఆమె సమస్య చెప్పడం సిగ్గుపడింది. బాగిన తర్వాత ఎవరు ముట్టారు ఇప్పుడు చెప్పాలి అంటే సాక్ష్యం దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయా. సాక్ష్యం దాచకూడదు, అనేక మంది చెప్పాలి. హల్లెలూయా. మీరు అలా సాక్ష్యం చెప్తే, మీరు మూర్తి, శంకర్, అంబిక మీరు సాక్ష్యం చెప్తే ఎంతమంది వచ్చింటారు? చెప్పండి, ఎంతమంది వచ్చింటారు? మన మా అమ్మాయి చూసి. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? దేవుడు మీకు జరిగిన సాక్ష్యం. మూర్తి చాలా బతుకుతుంది, లాజల, అందుకే లాజన్ పేరు పెట్టు. శంకరు భయంకరమైన పీడిత రోగం నుంచి వచ్చారు, దురాత్మలు పట్టబడినది, చంపేస్తుంటారు సైతం. హల్లెలూయా. మీరు గ్రామం సాక్షి ఉంది. ఈ గ్రామంలో మీరు సాక్షిగా ఉంటారు ప్రభుత్వం.
హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలు, మన మాటలు, మన చేష్ట మనం చూసి ఎదుటి వ్యక్తులు మారిపోవాలి. అయ్యో ఎట్టున్న వాళ్ళు వీళ్ళు ఇట్లా మారిపోయినారు, ఇట్లా అయిపోయినారని మళ్ళీ రావాల్సి వచ్చింది. హల్లెలూయా. చూడండి, లక్షల మధ్య ఉన్న ప్రజల మధ్య ఉన్న ఆయమ, రక్తస్రావ సోదరి వ్యాధి చెప్పిన సిగ్గుపడిన ఆయమ ఇప్పుడు మైకెత్తి చెప్తుంది, దేవుడు నేను స్వస్థపరిచాను. ప్రభావం, యేసు ప్రభావం స్వస్థపరిచింది. యేసు ప్రభావం ఆయనను, ఆ స్త్రీని, మరింత సంఘటన స్త్రీని స్వస్థపరిచాడు. స్వస్థం ఏమి ప్రభావము ఎక్కడ నుంచి ప్రభావం? వస్త్రంకి వచ్చింది. వస్త్రం ముట్టిన వెంటంటే వస్త్రం అంతే. నీ యేసు ప్రభులను మారితే, యేసు ప్రభు బుద్ధి నీకు వస్తే, యేసు ప్రభు పరిశుద్ధ నీకు వస్తే రోగం నేను ముట్టదు అని అర్థం. అర్థమైంది మీకే? అర్థమైందా? అర్థమైంది మీకు? మా అర్థమైంది. అందువల్ల వస్త్రాన్ని తీసి పెట్టద్దమ్మా. వస్త్రం దయచేసి వస్త్రం తీసి పెట్టద్దండి, వస్త్రం వేసుకొని రావాలి. ఆమేన్. ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా. మోకాలు వేసుకొని బలాన్ని చేతుర్చను. వాక్యం దీవించును గాక. టైం లేదు, తరమ్మా తరమ్మా. గప్ప గమన కన్నం పెట్టండి, వెళ్ళిపో.